కోల్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. 10 నుండి 16 సంవత్సరాల పిల్లలు. సంజ్ఞానాత్మక నైతిక సిద్ధాంతం 3 స్థాయిలు. మొదటిది సాంప్రదాయ స్థాయి. మొదటి దశ విధేయత, శిక్షకు లొంగడం, నైతికతను శారీరక శిక్షణ పరంగా. రెండవ దశ సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. బహుమానాలు పొందాలని కొంతవరకు పరస్పరత బేరాలు. సినిమాకు తీసుకెళ్తే హోంవర్క్ చేస్తా, వీడియో గేమ్ ఇస్తే రాసుకోవడానికి పెన్ ఇస్తా. రెండవది సాంప్రదాయ స్థాయి. మూడవ దశ మంచి బాలుని నీతి. మంచి సంబంధాలు, మంచి ప్రవర్తన, మంచి చెడులని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా శారీరక శక్తి కంటే సమ్మతి, అసమ్మతి లేదా ఆమోదన నిరాకరణకు ప్రాముఖ్యత. నాలుగవ దశ అధికారం, సాంఘిక క్రమం నిర్వహించే నీతి. నింద, సంఘ ఆమోద నియమాలు. వ్యక్తుల ఆమోదం కాకుండా సంఘం ఆమోదం కూడా చట్టం, ధర్మం ప్రకారం. ఈ స్థాయికి మించి నైతికంగా పెరగరు. ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఐదవ దశ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి. నైతిక నమ్మకాలు, సారళ్యత, నైతిక సాంఘిక క్రమం, ఇతరుల హక్కులు, నియమాలు, ఒప్పందాలు, సంఘం ఒప్పందాలు. ఆరవ దశ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. తన ఆత్మ నిరసన, సాంఘిక ప్రమాణాలు, న్యాయం, కరణ, సమానత్వం, అమూర్త సూత్రాలు. అధిక వ్యక్తిగత నమ్మకాలు, కొన్నిసార్లు విరుద్ధంగా కూడా.